మ్యాగ్నెటిక్ మెష్ డోర్స్ ప్రెజెంట్ ఈ మ్యాగ్నెటిక్ మెష్ డోర్స్ అనేవి ఎంత కాస్ట్ తీసుకుంటున్నారు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ప్రెజెంట్ వచ్చేసి మనకి వింటర్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఈ సీజన్ లో ఎక్కడ చూసినా సరే దోమలు అనేవి పెరిగిపోయి విపరీతంగా జ్వరాలు ఇలాంటివన్నీ కూడా వచ్చి జనాలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. మా ఇంట్లో కూడా ఇదే పరిస్థితి, దోమల వల్లే అనమాట. ఈ దోమలు అనేవి ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ అవట్లా వస్తానే ఉన్నాయి. ఇవి రాకుండా కొంచెం మేరకు మనకి కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది మన ఇంట్లోకి అనుకున్నట్లయితే ఈ మెష్ డోర్స్ వల్ల అండి. ఈ మెష్ డోర్స్ అనేవి ప్రెజెంట్ మనకి ఎంత కాస్ట్ తీసుకుంటున్నారంటే, ఒక డోర్ అనేది చేయించుకోవాలి అనుకున్నట్లయితే ఈ డోర్కి వచ్చేసి 4,000 రూపాయల నుంచి 4,500 రూపాయల దాకా మీకు బడ్జెట్ అనేది ప్రెజెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఇది అల్యూమినియం ఫ్రేమ్ తో అయితే రావడం జరుగుతుందండి. ఫ్రేమ్ చూస్తున్నారు కదా, ఈ ఫ్రేమ్ మొత్తం కూడా అల్యూమినియం ఫ్రేమ్ తో అయితే వస్తుంది అనమాట. అలాగే లోపల ఉండే మెష్ కూడా మనకి అల్యూమినియం మెష్ రావడం జరుగుతుంది. ఇలా చేసి ఒక డోర్ అనేది మన ఇంటికి ఫిట్ చేసినందుకు టోటల్ బడ్జెట్ మెటీరియల్ కానీ అలాగే వాళ్ళు చేసినందుకు కానీ మొత్తానికి కలుపుకొని 4,000 రూపాయల నుండి 4,500 రూపాయల దాకా ప్రెజెంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇదే మీరు అడుగుల్లో చెప్పమని కొంతమంది అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అడుగులు లెక్క అనుకోండి, ఇది వచ్చేసి ఒక స్క్వేర్ ఫీట్ కి వచ్చేసి 200 రూపాయల చొప్పున అయితే ప్రెజెంట్ తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల 220 ఆ విధంగా కూడా తీసుకుంటున్నారులేండి. కాకపోతే 200 అనేది మనకి స్టార్టింగ్ ప్రైస్ గా మనకి తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు మనకి మీరు 200 రూపాయల చొప్పున లెక్క వేసుకున్నట్లయితే సింపుల్ గా ఒక 3 అడుగులు వెడల్పు 7 అడుగులు ఎత్తుతోటి ఉండే ఒక డోర్ మెష్ డోర్ అనేది మీరు పెట్టించుకోవాలి అని చూస్తున్నట్లయితే 3x7 మీకు 21 స్క్వేర్ ఫీట్ ఏరియా దాకా అయితే రావడం జరుగుతుందండి. 21x200 రూపాయలు మీరు కొట్టినట్లయితే 4,200 రూపాయలు అనేది మీకు ఒక మెష్ డోర్ అనేది మీ ఇంటికి మీ ఫిట్ చేయించుకోవాలి అనుకున్నట్లయితే ప్రెజెంట్ కాస్ట్ అనేది అవటం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీ ఇంటికి ఎన్ని డోర్లు అయితే ఉంటాయో అన్ని డోర్లకి ఈ మెష్ డోర్స్ అనేవి పెట్టించాలనుకుంటే వాటిని బట్టి మీరు లెక్క అనేది వేసుకోండి. మీకు ఈజీగా లెక్క అనేది ఎంత అవుతుంది ఏంటి అనేది మీకు అర్థం అవుతుంది అనమాట. డోర్ కాదు, సింపుల్ గా ఒక విండోకే మేము పెట్టించుకోవాలండి అని అనుకుంటున్నాం అనుకున్నట్లయితే ఒక విండో సైజు సపోజ్ మీ ఇంట్లో 4x4 సైజులో ఉండే ఒక కిటికీయే ఉందనుకోండి. ఆ కిటికీకి వచ్చేసి సుమారుగా మీకు 4x4 అంటే 16 స్క్వేర్ ఫీట్ ఏరియా దాకా రావడం జరుగుతుంది. 16x200 రూపాయల చొప్పున మీరు వేసినట్లయితే 3,200 రూపాయలకి ఈ మెష్ డోర్ అనేది మీ విండోకి మీరు ఫిట్ చేయించుకోవచ్చు అనమాట. ఈ డోర్లు అనేవి పెట్టించుకుంటే గాలికి ఊగుతీయా సౌండ్ వస్తాయా అని చెప్పి మీకు ఒక డౌట్ అయితే రావచ్చండి. ఈ డోర్లు అయితే సౌండ్ అయితే అసలు రావు, ఎందుకంటే ఇవి మ్యాగ్నెటిక్ తోటి మనకి ఫిట్టింగ్ అయితే చేస్తారు కాబట్టి ఇవి చాలా టైట్ గా అయితే పట్టుకొని ఉంటాయి అనమాట. గాలి వచ్చినా కూడా ఇవి ఊగవు అనమాట. అంత స్ట్రాంగ్ అయితే ఇవి ఈ డోర్స్ కి మనకి గుమ్మం ఏదైతే ఉంటుందో ఈ గుమ్మానికి అయితే పట్టుకొని ఉంటాయి. మనం ఎంత కొంచెం ఫోర్స్ గా నెడితే డోర్ అనేది ఓపెన్ అవుతుంది, లేదు మనం క్లోజ్ చేసాం అనుకోండి డోర్ అనేది క్లోజ్ అయిపోతుంది. తీయటం అనేది కొంచెం హ్యాండిల్ లేకుండా డైరెక్ట్ గా తీయటం అంటే చాలా కష్టంగా ఉంటుంది అనమాట. అంత స్ట్రాంగ్ గా అయితే ఈ మెష్ డోర్స్ అనేవి మనకి మెయిన్ డోర్ కి పట్టుకొని ఉంటాయి అనమాట. కాబట్టి వీటి వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఒక దోమ కూడా మీకు లోపలికి వచ్చే ఛాన్స్ అయితే వీటి నుంచి అయితే ఉండదండి. అంత స్ట్రాంగ్ అయితే ఇవి ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి స్క్రూ ఫిట్టింగ్ తోటి అయితే మనకి మెయిన్ డోర్ కి అయితే ఫిట్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే 3 ఇక్కడ ఒకటి సెంటర్ లో ఒకటి ఇచ్చారు కదా, ఇక్కడ ఒక స్క్రూ ఫిట్టింగ్ అనేది చేశారు. అలాగే పైన చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక స్క్రూ ఫిట్టింగ్ అనేది చేశారు. అలాగే వచ్చేసి మ్యాగ్నెటిక్ అనమాట. వీటికే మనకి ఈ డోర్లు అనేవి అంటుకొని ఉంటాయి అనమాట. లాగితే వస్తాయి. ఇది డోర్ కి ఫిట్ చేస్తారు, గుమ్మానికి ఫిట్ చేస్తారు. ఈ విధంగా మనకి డోర్లు అనేవి ఫిక్స్ చేయడం జరుగుతుందండి. ఇవి మనకి సింగిల్ డోర్ గాను పెట్టుకోవచ్చు, డబుల్ డోర్ గాను పెట్టుకోవచ్చు. ఏదైనా సరే మీకు ఇంచుమించుగా ఇదే కాస్ట్ అనేది అవటం జరుగుతుంది. ఇక ఈ రేట్లు అనేవి మనకి ఎలా తీసుకుంటారంటే మనకి ఏరియాని బట్టి ఈ రేట్లు అనేవి కొంచెం మారే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఎందుకని ఏరియాని బట్టి మారుతాయి అంటే, సపోజ్ ఇది మా ఏరియాలోనే చూసుకున్నట్లయితే మెటీరియల్ అనేది కొంచెం అందుబాటులో ఉంటుంది, ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా కొంచెం తగ్గుతుంది కాబట్టి రేట్ అనేది ఈ విధంగా తీసుకుంటారు. మీ ఏరియాలో చూసుకున్నట్లయితే ఈ మెటీరియల్ అనేది మీ దగ్గరికి చేరడానికి కొంచెం ఒక 10 కిలోమీటర్లు ఒక 20 కిలోమీటర్లు అలా పట్టే డిస్టెన్స్ అనేది ఉంటే అక్కడ మీకు ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ ఇలాంటివి కూడా ఇంక్లూడ్ చేసుకొని రేట్ అనేది మీకు అప్పుడు డిసైడ్ చేసి చెప్తారు. కాబట్టి రేట్ అనేది కొంచెం పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. రేట్లు అనేవి మనకి ఖచ్చితంగా ఏరియాని బట్టి మారుతాయి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మెటీరియల్ని బట్టి కూడా ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఇది మెయిన్ డోర్ అండి. దీనికి వుడ్ అనేది యూజ్ చేశారు. ఇందాక మీరు చూసిన మనకి డోర్ ఏదైతే ఉందో దానికి అల్యూమినియం ఫ్రేమ్ అయితే వచ్చింది కదా, ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ కి అయితే మనం ఫిట్ చేసుకుంటాం. మనకి ఎంతో ఖర్చు పెట్టుకొని చాలా అందంగా ఉండేటట్లు ఒక టేక్ వుడ్ తోటి ఉండే ఒక మెయిన్ డోర్ అయితే చేసుకుంటాం కదా. అలా టేక్ వుడ్ తోటి ఒక మెయిన్ డోర్ అనేది చేసుకుంటే దానికి కూడా ఒక మెష్ డోర్ అనేది మనం పెట్టుకోవాలని చూస్తున్నట్లయితే అది అల్యూమినియం తో కూడా పెట్టుకోవచ్చు. అల్యూమినియం తో పెట్టుకుంటే లుక్ అనేది కొంచెం మారిపోతుంది. అంటే ఇంత ఖర్చు పెట్టుకుని ఒక టేక్ వుడ్ అనేది చేసుకున్న తర్వాత
మనం అల్యూమినియం ఫ్రేమ్ తోటి ఉండేది పెట్టుకుంటే అంత లుక్గా అనిపించదు అని మీకు అనిపిస్తే కొంతమంది ఏంటంటే ఈ విధంగా టేక్ వుడ్ తోనే సపరేట్ గా ఈ మెష్ డోర్ అనేది చేయించుకుంటారనమాట. ఇది వచ్చేసి పాలిష్, దీనికి వుడ్కి చేసినట్లే పాలిష్ అనేది చేస్తారు. అలాగే పైన డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో డిజైన్స్ తోటి ఈ పైన లుక్ కూడా మనకి ఉండేటట్లు డిజైన్ అయితే చేస్తారు. వీటికి వచ్చేసి కాస్ట్ అనేది మీరు తీసుకునే టేక్ వుడ్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బలాషా టేక్ అయితే అది అడుగుల లెక్కన చూసుకున్నట్లయితే అడుగు 8,000 6 విధంగా టేక్ వుడ్ కాస్ట్ అనేది ఉంది. దాన్ని తీసుకొచ్చి ఇలాంటి డోర్లు చేయించుకోవాలనుకుంటే మనకి చాలా బడ్జెట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మెయిన్ డోర్లు కూడా మనకి అల్యూమినియం ఫ్రేములతోటి చేసే అల్యూమినియం ఫ్రేములతోటి మనకి చేస్తారనమాట మెష్ డోర్స్. అవి చేయించుకుంటే సింపుల్ గా మీకు ఒక 5,000 రూపాయల్లోనే అయిపోతాయి అనమాట. లేదు మాకు ఖచ్చితంగా టేక్ వుడ్ లుక్ రావాలి, టేక్ వుడ్ తోనే చేయించుకుంటామంటే మీరు తీసుకునే టేకును బట్టి ఇక్కడ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. కాస్ట్ అనేది పెరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి టేక్ వుడ్ లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మనకి బలాషా టేక్ ఉంది, అలాగే నార్మల్ టేక్ ఉంది, తక్కువ కాస్ట్ లో దొరికే టేక్ ఉంది, నార్మల్ వుడ్ ఉంది. ఇలా వాటిని బట్టి మనకి కాస్ట్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇక అలాగే మొత్తం మీద కాంట్రాక్ట్ ఇచ్చినా సరే మనకి రేట్ అనేది కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. దాన్ని బట్టి కూడా మనం మాట్లాడుకోవచ్చు అనమాట. సో అంతేనండి, ఈ వీడియోలో నేను ఇన్ఫర్మేషన్ అయితే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి.